హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తోటకూర పప్పు చేయబోతున్నాను. దానికి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో వెంటనే వేసేసి అన్నీ ఒకేసారి వేసేసుకొని మనం పెట్టేసుకుందాము. ఫస్ట్ నేను పప్పు కడిగేసి చింతపండు కడిగి పెట్టేశాను. సో నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వెంటనే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఆనియన్ వేసేసుకుంటున్నాను. పసుపు, కారం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుంటాం. తోటకూర, త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పెట్టేసుకున్న తోటకూర. సో కొద్దిగా ఆయిల్ అండ్ వాటర్. సో కావాలనుకుంటే మనకి కావాల్సిన వాటర్ వేసుకోవచ్చు, కానీ ఇంతే వాటర్ సరిపోతాయి ఫ్రెండ్స్ దీనికి. సో నేను వెంటనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టేసి మళ్ళీ పప్పు అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొంచెం దాంట్లో రాక్ సాల్ట్ వేసాను, ఇంకా కొంచెం మామూలు సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని బాగా రుబ్బేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. పప్పు చూసారా, నేను మెత్తగా రుబ్బేసుకున్నాను. రుబ్బేసుకొని ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నాను. తాలింపులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత వెల్లుల్లి అండ్ పోపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతే. చూసారు కదా, ఎమ్మీగా తోటకూర పప్పు మనకి రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ. నేను 2 రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను. ఒకటి తోటకూర పప్పు, తోటకూర ఫ్రై. ఏంటంటే కొంచెం ఒక 3 కాడస్ తోటకూర తీసుకొని సింపుల్గా ఫ్రై అయిపోయి చెప్తున్నాను. హాఫ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి చీలికలు. సో వెంటనే మనం మండి పెట్టేసుకున్నాము. సో పోపు మరుగుతుంది, ఆయిల్ మరుగుతుంది. సో దాంట్లోకి మనము శనగపప్పు, సో లైట్గా ఫ్రై చేసుకున్నాము. కొంచెం గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకొని అది మగ్గిన తర్వాత తోటకూర వేసేసుకున్నాం. సారీ ఫ్రెండ్స్, ఇందాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే కొంచెం సరిపోతుంది, ఎక్కువ వద్దు. అది కొంచెమే కాబట్టి మన తోటకూర కొంచెం ఉంది కాబట్టి మనకి కొంచెం సరిపోతుంది అన్నమాట. జస్ట్ అట్లా లైట్గా ఫ్రై చేసేసుకొని సో మనం దీంట్లోకి మనం చీలికలుగా తీసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి చీలికలు. మనం దీంట్లోకి కారం ఏమి యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇది సరిపోతుంది. సో కొంచెం నెయ్యి వేసి ఈ ఆకుకూర వేసి పిల్లలకి తినిపించాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మన ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం తోటకూర వేసేసుకొని జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని స్ప్రింకిల్ చేసి మనం ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారు కదా, తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. సో యమ్మీగా తినేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.